హే రెబల్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎస్డి ఛానల్. సో రెబల్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం రిస్క్ అనేది ఎలా తీసుకోవాలి. చాలా మంది చెప్తుంటారు కదా, సక్సెస్ కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే అని. సో మనం రిస్క్ ని ఎలా తీసుకోవాలి, క్యాలిక్యులేట్ రిస్క్ ని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. సో గైస్, ఈ వీడియోని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ గైస్, మీ చిన్న తమ్ముళ్ళగా అనుకొని నా ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి గైస్. చూడండి గైస్, ఇక్కడ బుక్ సమ్మరీస్, అలాగే ఫైనాన్షియల్ వీడియోస్, అలాగే గైస్ మోటివేషనల్ వీడియోస్ అందిస్తూ ఉంటాను. సో ప్లీజ్ గైస్ సపోర్ట్ ఇవ్వండి. పదండి గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి గైస్, రిస్క్ తీసుకోవాల్సిందంటే చూడండి, మనం అనేది సక్సెస్ కావాలంటే తప్పకుండా రిస్క్ తీసుకోవాల్సిందే. బట్ గైస్, రిస్క్ ఎటువంటి తీసుకోవాలి? చూడండి గైస్, సింపుల్ గా చెప్పాడంటే రిస్క్ తీసుకోవాలంటే క్యాలిక్యులేట్ రిస్క్ తీసుకోవాలి. ఇప్పుడు క్యాలిక్యులేట్ రిస్క్ అంటే ఏంటి చూడండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిస్క్ తీసుకునేటప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అంటే లెక్క చేసుకోవాలన్నమాట. నేను ఈ రిస్క్ తీసుకుంటున్నాను కదా, తీసుకుంటున్న ఈ రిస్క్ ద్వారా నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, అలాగే గైస్ నేను ఎంత లాస్ లో వెళ్తున్నాను, ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాం. చూడండి గైస్, నేను యూట్యూబ్లో రాకముందు ఒక మెడికల్లో వర్క్ చేస్తుంటే, బట్ గైస్ ఆ మెడికల్కి విడిచి నేను అనేది యూట్యూబ్లో పార్ట్ టైం చేయకుండా అలాగే గైస్ ఫుల్ టైం ఇస్తున్నాను అనమాట. సో నేను ఇలా యూట్యూబ్లో రావడం అలాగే ఫుల్ టైం ఇవ్వడం, ఇందులో నాకు ఏం లాస్ ఉంది, ఏం నష్టం ఉంది, అది నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను అనమాట. చూడండి గైస్, ఫస్ట్ అనేది నేను 3 సంవత్సరాల గ్యాప్ తీసుకున్నాను మెడికల్కి. అవును గైస్, 3 సంవత్సరాల గ్యాప్ తీసుకొని యూట్యూబ్లో ఫుల్ టైం చేశాను. బట్ గైస్ ఇక్కడ నాకు లాస్ వచ్చిందనమాట. మళ్ళీ సెకండ్ సార్ అనేది మళ్ళీ 3 మంత్స్ యొక్క రిస్క్ తీసుకున్నాను. అంటే 3 మంత్స్ అనేది మెడికల్కి విడిచిపెట్టి యూట్యూబ్ పైన ఫోకస్ చేశాను. బట్ గైస్ 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ అయినాయి. సో ఇప్పుడు కూడా నేను అదే లైన్లో నడుస్తున్నాను అనమాట. అంటే గైస్ నేను ఇప్పుడు కూడా అదే రిస్క్లో ఉన్నాను అనమాట. ఇప్పుడు 2 మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 1 మంత్ ఉంది. సో ఇలా తీసుకున్న తర్వాత నేను అది మళ్ళీ జాబ్కి వెళ్తాను అనమాట. చూడండి గైస్, ఎక్కడ తిరిగి నా ఫ్యామిలీ అనేది రోడ్ పైన రాకుండా చూస్తున్నాను. అంటే చూడండి గైస్, ఎక్కడ రిస్క్ కూడా తీసుకుంటున్నాను, నా గోల్ పైన ఫోకస్ చేస్తున్నాను, అలాగే గైస్ నా జాబ్ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాను. మీరు నమ్ముతారా నమ్మరా కానీ గైస్, ఇప్పటివరకు నేను 3-4 మెడికల్లో విడిచి వచ్చాను, అలాగే గైస్ నా గోల్ పైన వర్క్ చేశాను. మళ్ళీ గైస్ గోల్ పైన రిజల్ట్ రాకుంటే నేనేం చేశానంటే మళ్ళీ జాబ్ని విడిచిపెట్టకుండా జాబ్ని పట్టుకుంటాను, అలాగే గోల్ని కొద్దిగా విడిచిపెడతాను అనమాట. అండ్ గైస్ ఎక్కడ తిరిగి మనకు సర్వైవ్ చేయడానికి అమౌంట్ కూడా అవసరం కదా, అందుకే గైస్ అమౌంట్ కూడా జనరేట్ చేసుకోవాలి. ఒక మంచి పీస్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆ జాబ్ని క్విట్ చేసి మన గోల్ పైన ఫోకస్ చేయాలి. లేదంటే మీరు బ్యాలెన్స్గా చేయాలంటే మీరు మార్నింగ్ జాబ్ చేసి సాయంత్రం లేదా ఈవినింగ్ వచ్చి అలాగే గైస్ రాత్రి అంతా మీరు గోల్ పైన వర్క్ చేయొచ్చు. బట్ గైస్ అలా అనేది నాకు సాధ్యం కాదనమాట, ఎందుకంటే వాయిస్ ఓవర్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, నాకు అనేది చాలా పనులు ఉంటాయన్నమాట. సో నేనేం చేస్తానంటే 1 మంత్ అనేది జాబ్కి వెళ్ళి నెక్స్ట్ మంత్ అనేది నేను అనేది యూట్యూబ్ పైన వర్క్ చేస్తున్నాను అనమాట. అయితే గైస్ ఇది క్యాలిక్యులేట్ అనమాట. ప్రతి ఒక్కరికి అది సేమ్ ఇదే కాదు, ప్రతి ఒక్కరికి అనేది క్యాలిక్యులేషన్ వేరేగా ఉంటుంది. సో మీకు ఎటువంటి క్యాలిక్యులేషన్ మంచిగా అనిపిస్తుందో అది చేయండి గైస్. అంటే మీకు ఎటువంటి రిస్క్ అనేది మంచిగా అనిపిస్తుందో అది చేయండి గైస్. చూడండి గైస్, రిస్క్ తీసుకునేటప్పుడు ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది తీసుకుంటున్నాను కదా, ఈ రిస్క్ నేను తీసుకుంటున్నాను, ఇందులో నాకు ఎంత లాస్ ఉంది, ఎంత ప్రాఫిట్ ఉంది, ఇందులో సక్సెస్ అయితే నాకు ఏం దొరుకుతుంది, లూజ్ అయితే నాకు ఏం దొరుకుతుంది. సో ఇటువంటి క్యాలిక్యులేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. రిస్క్ తీసుకోవాలి గైస్, బట్ గైస్ క్యాలిక్యులేట్ రిస్క్ తీసుకోవాలి. సో గైస్ మీకు అర్థమైంది అనుకుంటా, ప్రతిసారి అనేది మనం క్యాలిక్యులేట్ రిస్క్ తీసుకోవాలి, అంటే లెక్క చేసుకోవాలన్నమాట. నేను ఇది తీసుకుంటున్నాను కదా, నేను గోల్ కోసం ఈ రిస్క్ తీసుకుంటున్నాను. అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి, నో రిస్క్ నో స్టోరీ అనమాట. అలాగే గైస్ మీ స్టోరీ క్రియేట్ చేయాలని అనుకుంటే రిస్క్ అనేది కంపల్సరీ తీసుకోవాలన్నమాట. సో గైస్ చూడండి గైస్, ఇప్పటి నుండి క్యాలిక్యులేట్ రిస్క్ తీసుకోవడం స్టార్ట్ చేసేయండి గైస్. ఎక్కడ తిరిగి మీకు అనేది ఇబ్బంది కావద్దనమాట. సో ఇబ్బంది కాకుండా రిస్క్ తీసుకోవడానికి క్యాలిక్యులేట్ రిస్క్ అంటారు, సింపుల్ భాషలో చెప్పాలంటే. అండ్ గైస్ మీరు గోల్ పైన వర్క్ చేస్తున్నారు కదా, ఇప్పటి వరకు మీ గోల్ యొక్క ప్రోగ్రెస్ ఎక్కడ వరకు వచ్చిందో కామెంట్స్ చేసేయండి గైస్. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో కామెంట్స్ చేసేయండి గైస్. అండ్ గైస్ నేను అనేది ఇప్పటి వరకు 500 సబ్స్క్రైబర్స్ అనేది ప్లస్ చేసుకున్నాను అనమాట. అండ్ గైస్ మీ సపోర్ట్ అనేది నాకు కంపల్సరీ అవసరం అనమాట. చూడండి గైస్, ఈ ఛానల్ అనేది ఇన్ఫో ఫ్రమ్ ఎస్డి ఛానల్ అనేది మోస్ట్ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ అనమాట. ఇక్కడ నేను బుక్ సమ్మరీస్, అలాగే స్టాక్ మార్కెట్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్, అలాగే మంచి ఇన్ఫర్మేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట. ప్లీజ్ గైస్ నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులతో ఈ వీడియోని షేర్ చేయండి గైస్. అండ్ గైస్ స్ప్రెడ్ ద అవేర్నెస్, అలాగే గైస్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ గైస్ కలుద్దాం గైస్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు సెలవు. గుర్తుపెట్టుకోండి గైస్, లైఫ్లో రిస్క్ తీసుకోకుండా మనం లైఫ్లో ఎప్పుడు సక్సెస్ అచీవ్ చేయలేము అనమాట. అంటే లైఫ్లో సక్సెస్ని ఎప్పుడు అచీవ్ చేయలేము. అండ్ గైస్ రిస్క్ అంటే ఏదంటే అది తీసుకోవడం కాదు, క్యాలిక్యులేట్ రిస్క్ తీసుకోవాలి. నేను ఈ రిస్క్ తీసుకుంటున్నాను కదా, నా ఫ్యామిలీకి ఏం ఎఫెక్ట్ పడుతుంది, అలాగే గైస్ నా ఫ్యామిలీ పైన ఎటువంటి బాధ వస్తుంది, నాకు ఎటువంటి లాసెస్ చేయాల్సి ఉంటుంది, ఎటువంటి ప్రాఫిట్స్ నాకు వస్తాయి, ఎటువంటి అనేది మీరు క్యాలిక్యులేట్ రిస్క్ తీసుకోవాలన్నమాట. చూడండి గైస్, రిస్క్ అనేది తీసుకునేటప్పుడు కొద్దిగా క్యాలిక్యులేట్ చేసి తీసుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది కావద్దు గైస్. అండ్ గైస్ మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కరోజైనా ఒకరోజు మీరు సక్సెస్ అవుతారు లైఫ్లో. అండ్ గైస్ నెవర్ గివ్ అప్ గా ఉండాలి. కలుద్దాం గైస్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు సెలవు.